ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారని తెలిసి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గురించి అనేకులకు పరిచయం చేయండి. మన దైవజనుని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ఎంతోమంది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే కార్యక్రమం. అంతేకాదు ప్రతిరోజు మా లైవ్ ప్రోగ్రాం ద్వారా కూడా ఎంతోమంది దీవించబడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాలని చెప్పి కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందు నిలబడినప్పుడు ఒక దర్శనం నేను క్లియర్గా చూశాను. అదేంటంటే ముయ్యబడిన ద్వారాలు తెరచకూడదు చూశాను. చీకటిగా ఉన్న ఆ పరిస్థితి మీరు అడుగు పెట్టగానే ఆ చీకటి తొలగిపోవటం నేను చూశాను. దేవుడే మీ మీద దయదలచి ఇంతకు ముందు మీ జీవితంలో కనబడిన చీకటి ముయ్యబడిన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. చీకటిని పారదోలబోతున్నాడు. మీ కుటుంబానికి క్షేమం కలగబోతుంది, మేలు కలగబోతుంది. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో మీ పిల్లలకు దేవుడు అనూషలు ఇష్టాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఎవరైతే మరి సిద్ధపడుతున్నారో, జాబ్ కోసం సిద్ధపడుతున్నారో, వివాహాని కోసం సిద్ధపడుతున్నారో, వీళ్ళందరి జీవితంలో దేవుడు ఇదివరకు కని విని ఎరుగని ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 2:13 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 45:2-3 వచనాలు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానాన్ని మనం ముందు ఉంచాము. మరి యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ మరణాన్ని ఈ యొక్క 2 డేస్లో పాటించటం మనకు కూడా ఆశీర్వాదం. అది ఆచారం కింద తీసుకుంటే అది ఆచారమే, కానీ ఇది యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో విడిచిపెట్టాల్సిన పాపాలన్నింటినీ విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గరికి రావటానికి అనుకూల సమయం అనుకుంటే అటువంటి వారందరికీ ఇది అనుకూల సమయమే. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్నటి దాకా యోగాను పేదరు గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాను. ఈరోజు అరిమతయ యోసేపు గురించి చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంచెంమంది గెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంచెంమంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు గెయిన్ అయిన వారి గురించి, అంటే లాభం పొందిన వారి గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం కొందరికి లాభాన్ని సమకూర్చింది, కొందరు వాళ్ళ చేతులారా నష్టపోయారు. అయితే దేవుని బిడ్డలారా, అరిమతయ యోసేపు లాభం పొందిన గుంపులోనే ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మీరు యేసుక్రీస్తు మరణంలో చోటు చేసుకున్న విషాదం ఏంటంటే, అప్పుడు దాకా యేసు ఒక అడుగు జాడలు నడిచిన వాళ్ళందరూ యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించుకున్న తర్వాత, ఆయన శ్రమ పడటానికి ప్రారంభించిన తర్వాత అందరూ యేసును విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఫాలోయర్స్ వెళ్ళిపోయారు, ఆయన శిష్యులు వెళ్ళిపోయారు. యేసుతో ఒక్కరు కూడా లేరని విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో రాయబడి ఉంది, యేసును అందరూ విడిచి వెళ్ళిపోయారని మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 50, 51, 52. అయితే ఈ అరిమతయ యోసేపు అన్నవాడు మాత్రం, దేవుని బిడ్డలారా, ఒకవేళ పారిపోయిన వాళ్ళు ఒక్కడైనా ధైర్యం తెచ్చుకొని, పశ్చాత్తాపడి ధైర్యం తెచ్చుకొని, నేను ఎందుకు యేసును విడిచిపెట్టి వెళ్ళాలి, యేసే కదా నిత్య జీవాన్ని ఇచ్చే ఆయన ప్రభు, నేను ఎందుకు యేసును విడిచి వెళ్ళాలి, యేసే కాదా నాకు మార్గము జీవము సత్యమై ఉన్నాడని చెప్పి చివరి క్షణంలో, అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత
ఆయన ధైర్యం తెచ్చుకోనంట యేసుప్రభు ఒక శరీరాన్ని పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి రాజులకు ఎలాగైతే మరి ఆ చివరి అంతిమ కార్యక్రమం చేస్తారో, ఆ భూస్థాపన కార్యక్రమం చేస్తారో అటువంటి భూస్థాపన కార్యక్రమం చేసి ఆయన యేసుప్రభు రాజు అని ఈ లోకానికి ప్రకటించుకున్నాడు. ముఖ్యంగా ఆ యూదులకు ఆచార ప్రకారం రాజులను భూస్థాపన చేయడానికి ఏ వస్తువులైతే వాడతారో, ఎలాగైతే పాతి పెడతారో అలాగా పాతి పెట్టేసరికి యూదులందరికీ ఆయన ప్రభు అనే విషయాన్ని మరి తెలియపరిచి వాళ్ళు కూడా అర్థమై ఉంటుంది. మనం జీవించున్న దినాల్లో నువ్వు ఏం చేస్తావు, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నావు, ఎన్ని మేడలు కట్టుకున్నావు అనే విషయం ఎప్పుడూ లెక్కల్లోనికి రాదండి. పరలోకంలో దేవుడు అడుగుతాడు అనుకుంటున్నారా? నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టుకున్నావు, నీ బ్యాంకులో ఎంత డబ్బు పెట్టుకున్నావు, ఎంత డబ్బు నువ్వు వడ్డీకిచ్చి సంపాదించావు, ఎంత డబ్బు నువ్వు మార్నింగ్ టు మార్నింగ్, ఈవినింగ్, నైటు ఇలా దివారాత్రులు కష్టపడి నువ్వు సంపాదించావని ఎవరిని దేవుడు అడగడు. అయితే మన దేవుని కోసం ఈ భూమిలో ఏం చేస్తామో అది మాత్రమే లెక్కల్లోనికి వస్తాయి. పాస్టర్ గారు మీరు ఎలాగ ఆ మాట మీరు చెప్తున్నారు అని మీరు అడగవచ్చు. చూడండి, లూకా సువార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34-37 వచనాలు చదివితే అద్భుతమైన సంఘటన రాయబడి ఉంది. యేసుప్రభు ధవళ సింహాసనంలో కూర్చొని భూజనులందరినీ పోగు చేస్తున్నారు. కొందరిని దేవదూతలు ఏం చేస్తారంటే వాళ్ళ ఒక రికార్డుని తీసేసి వాళ్ళ ఒక దేవుని యొక్క జ్ఞాపకార్థ పుస్తకాన్ని వాళ్ళ ముందు ఉంచగా ప్రభు ఏం చేస్తుంటే కొంతమందిని ఎడమవైపుకి రమ్మంటున్నాడు, కొంతమంది ఏమో కుడివైపుకి రమ్మంటున్నాడు, కొంతమంది ఏమో కుడివైపుకి రమ్మంటున్నాడు, కొంతమంది ఏమో ఎడమవైపుకి రమ్మంటున్నాడు. కుడివైపుకి వచ్చిన వారిని చూసి కొన్ని మాటలు పలుకుతున్నాడు, ఎడమవైపు దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసి కొన్ని మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నారంటే, ఇదిగో లోకం పుట్టిన మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. వీళ్ళని ఎడమవైపుకి వచ్చిన వాళ్ళని చూసి ఏమంటున్నారంటే, ఆ దుష్టులారా మీరు వెళ్ళిపోండి, నా నుండి మీకు నిత్య అగ్ని సిద్ధపరచబడి ఉంది అంటున్నాడు. మేమేం చేస్తాం ప్రభు అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను దాహంతో వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలేదు, వస్త్రహీనుడిగా వచ్చినప్పుడు నాకు వస్త్రం ఇవ్వలేదు, ఆకలితో వచ్చినప్పుడు నాకు ఆహారం పెట్టలేదు అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, ప్రభు మీరు ఎప్పుడు వస్త్రం లేకుండా వచ్చారు, ఎప్పుడు మీరు ఆహారం అడిగి వచ్చారు అని అడుగుతున్నారు. మీరు ఆత్మస్వరూపైన దేవుడు కదా, మీరు ఎలాగ వచ్చారని చెప్పి అడుగుతున్నారు. దానికి ప్రభు ఏమంటున్నాడంటే, అల్పుడైన వారికి మీరు ఏదైతే చేస్తారో అది నాకే చేస్తారు అని ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఇంకా యేసు పేదల రూపంలో, లేని వాళ్ళ రూపంలో, సేవకుల రూపంలో సంచరిస్తున్నాడనే విషయం మనకి ఈజీగా అర్థమవుతుంది. నేను అస్తమానం నా ప్రసంగంలో కూడా చెప్తాను, యేసు ప్రభువుకు 2 కళ్ళు. మొదటి కళ్ళు ఎవరంటే సేవకులు, రెండవ కళ్ళు ఎవరంటే బీదవాళ్ళు. వీళ్ళిద్దరినీ మనం ప్రేమించాలా. వీళ్ళకి మనం ఏమేమైతే చేస్తున్నామో అది దేవునికి చేసినట్టు అవుతాయి. కాబట్టి మెటీరియలైజ్గా మనం సపోర్ట్ చేయాలి, ఫిజికల్గా మనం సపోర్ట్ చేయాలి, కృంగిపోయిన వారిని లేవనెత్తాలి, మనకు హెల్ప్ చేయాలి, బలపరచాలి, అభిషేకంలోనికి నడిపించాలి. దేవుని బిడ్డలారా, లేని వాళ్ళకు మన వంతు కష్టపడి ఏదో ఒకటి ఇస్తూ పోతూ మనం ముందుకు సాగాలి. ఈ భూమిలో మనము ఈ భూమి విడిచి వెళ్ళినప్పుడు ఏది మనం వెంట పట్టుకుని వెళ్ళాం కదా, ఆ మాత్రం మనకు అర్థం లేదా, ఆ మాత్రం మనకు ఇంకిత జ్ఞానం లేదా చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా సువార్త ప్రకటిస్తూ సహాయపడుతూ మరి ఒక వైపు ఇలాగ భౌతికంగా లేని వారికి మనం సహాయం చేసినప్పుడు పరలోకములో జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 4:18-19 మీరు చదివితే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, అటువంటి వాళ్ళకే క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరాలు తీర్చబడతాయి అంటున్నాడు. కాబట్టి ఈరోజు నుండి ఖచ్చితంగా తీర్మానం చేయండి, నేను ఒక అరిమతయి యోసేపు లాగా ఉండాలి, యేసు కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా నేను చెయ్యాలి అనే నిర్ణయానికి రావాలని కోరుతున్నాను.
ప్రభు ఈ మాటను దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి నీ కొరకు బలమైన కార్యం సాధించడానికి సాయం చేయండి ప్రభు. ఇప్పుడే మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. దైవిక ప్రసన్నం దయచండి, దైవిక మహిమ దయచండి, దైవిక వెలుగు దయచండి ప్రభా. నీ కొరకు పనిచేసి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.